కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ప్రకంపనలు రేపుతుంది. మొన్న బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాల్లో కొంతమంది కల్తీ కల్లును సేవించి అనారోగ్యం పాలయ్యారు. తాజాగా నిన్న గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు తాగి 30 మంది ఆసుపత్రికి గురయ్యారు. వీరిలో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న గ్రామంలో కుస్తీ పోటీల సందర్భంగా 30 మంది కల్లు తాగి అనారోగ్యం పాలైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు కల్లు దుకాణంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ప్రకంపనలు రేపుతుంది. మొన్న బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలంలో కొంతమంది కల్తీ కల్లును సేవించి అనారోగ్యం పాలయ్యారు. తాజాగా నిన్న గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు తాగి 30 మంది ఆసుపత్రికి గురయ్యారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కల్తీ కల్లుకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేస్తుంది. బీర్కూర్, నర్సులాబాద్ మండల పరిధిలో ఉన్నటువంటి దామరంచ, అదేవిధంగా దుర్కి గ్రామాలతో పాటు ఇటు దుర్కితో పాటు మిగతా అంకోలు, సంగం తాండా గ్రామాలలో కల్తీ కల్లు బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. కల్తీ కల్లు బారిన పడ్డటువంటి వారు కామారెడ్డి, అదేవిధంగా బాన్స్వాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ బాన్స్వాడ, నర్సులాబాద్ మండలాల్లో అత్యధికంగా కల్తీ కల్లు బాధితులున్నారు. ఈ నేపథ్యంలో కల్తీ కల్లు సేవించినటువంటి వారు గత కొద్ది రోజుల నుంచి ప్రవర్తనలో విచిత్రంగా ఉంది. ఈ ప్రవర్తనను గమనించినటువంటి వారు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొంత మేరకు కోలుకుంటున్నారు. డోస్ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అటు దుర్కి గ్రామంలో కల్లు సేవించినటువంటి వారు అటు సంగము, అదేవిధంగా అంకోలు క్యాంపు గ్రామాలతో పాటు ఆ దామరంచ గ్రామంలో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్నటువంటి వారిని ఊటాఊటిన బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఒక 30 మంది కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. 30 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 6గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో వారిని ఐసీయూలో ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో డోస్ ఎక్కువ కావడం వల్ల కల్లును మోతాదుకు మించి అల్పోజలం కలపడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఏర్పడినాయని డాక్టర్లు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. ఎవరైతే కల్లు ముస్తదారులు ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొంతమంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారికి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో దహనంలా వ్యాపిస్తుంది. మరికొంతమంది దీని బారిన పడే ప్రమాదం ఉందని ఇటు ఎక్సైజ్ అధికారులతో పాటు పోలీసులు కూడా గట్టి నిఘును ఏర్పాటు చేశారు. గట్టి నిఘును ఏర్పాటు చేసినట్టు వారు ఇటు మద్యం సేవించడం వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులపైన ప్రత్యేక దృష్టి కామారెడ్డితో పాటు జిల్లా ఎస్పీ, అదేవిధంగా కలెక్టర్ బాన్స్వాడకు సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కల్తీ కల్లు బారిన పడ్డటువంటి వారి పరిస్థితి విచిత్రంగా ఉండడంతో ఇంకా స్లోగా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందనే భయాందోళనకు గురైన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.